కాంగ్రెస్ పార్టీకి నేను వ్యక్తులను అంటలేదు, ఒక వ్యవస్థలను అంటున్నా. మొట్టమొదటి మహానుభావుడు నెహ్రూ ఎలాంటి వాడు, అతనుకున్న దేశభక్తి ఏంటో, ఈ దేశం సంస్కృతి, సంస్కారం, సంప్రదాయం వీటి మీద అతనుకున్న గౌరవం ఏంటో మనకి నెట్ ద్వారా అద్భుతంగా తెలుస్తోంది. ఇప్పుడు చాలా విషయాలు తెలుస్తున్నాయి మనకి. అలాంటి కాంగ్రెస్ పార్టీ వల్ల అత్యంత దారుణమైన స్థితికి సనాతన ధర్మం వెళ్ళిపోయింది. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. రోషయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, నాకు కాన్ఫిడెంట్, మనం జర్నలిజంలో ఉన్నవాళ్ళం. రోషయ్య గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది ఖచ్చితంగా హిందూ ధార్మిక వ్యవస్థకి కొండంత అండ. తిరుమల కొండ అందరికీ తెలిసిందే కదా. అందులో ప్రతి సంవత్సరము ఒక ధార్మిక సమ్మేళనం, ధార్మిక పరిషత్తు జరుగుతుంది. అందులో దేశానికి సంబంధించిన ప్రధానమైన స్వామీజీలందరినీ, పీఠాధిపతులందరినీ ఆహ్వానిస్తారు. వాళ్ళందరూ కూర్చొని 3-4 రోజుల పాటు, ఐ థింక్ 3 రోజులు వారం రోజుల పాటు వాళ్ళతో ఒక ధార్మిక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో వాళ్ళు కొన్ని తీర్మానాలు, చివరి రోజున కొన్ని తీర్మానాలు వేరువలిస్తారు. హిందూయిజాన్ని లేదా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సమాజాన్ని ఈ పాయింట్స్ ద్వారా జాగృత పరచాలి, మనందరం ఒకటిగా ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడుకోవాలి. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మన తల్లి గొప్పతనం గురించి మనం చెప్పడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం. అందుకని వేరే వాడెవడు నీ తల్లి మంచిది కాదు, నా తల్లి గొప్ప తల్లి, ఇటు రమ్మని అడుగుతున్నాడు. అది తెలియక అమాయకులు అడిపోతున్నారు. దీన్ని ఏదో చేయాలి, ఇట్లాంటి తీర్మానాలు ఏవో చేస్తారు. ఇది తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ, అప్పుడు సోనియా గాంధీ అనే మహాతల్లి ఉంది. ఇది నేను పూర్తిగా హైందవ ధర్మ మార్గంలో నడుస్తున్నాను కాబట్టి నేను సూటిగా చెప్పగలుగుతున్నాను. ఆవిడ ఈ ధార్మిక పరిషత్తును క్యాన్సిల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఫోన్. అప్పుడు రోషయ్య గారు అక్కడికి ఫోన్ చేసి, నాయన నేను ఈ ఫోన్ నేను భరించలేకుండా ఉన్నాం, దయచేసి నేను మళ్ళీ చెప్తాను, నాకు దీని మీద నమ్మకం ఉంది, మీరు ఏమనుకోవద్దు, ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేయండి. ఎక్కడున్నాం అసలు మనం? ఎవడో శాసించడం ఏంటి? ఎక్కడిది ఆవిడ? ఏ దేశంలో ఉన్నాం? మీరు అన్నట్టుగా మన కాపాడుకోవడంలో ఇంత ఫెయిల్ అవుతున్నాం ఏంటి? ఎవరికిందో ఏమిటి? ఇదంతా తెలిస్తే కాంగ్రెస్ పార్టీ మీద మాలాంటి వాళ్ళకి ఏమి నమ్మకం ఉంటుంది? గౌరవం ఏమైనా ఉంటుందా? నా తల్లిని అవమానపరుస్తున్నావు నువ్వు. ఏది నా దేశంలో ఉండి, నేను దేశభక్తుడిని, నేను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని. నేను ఏం చెప్తున్నానంటే, దాంతో కంపేర్ చేస్తే మోడీ కింగ్. ఎందుకంటే ఏ దేశంలో పరమ దేశభక్తుడు అతను, ఏ దేశంలో ఉన్నాడో అసలు ఫస్ట్ అతనికి ఉన్న క్వాలిఫికేషన్, ఈ దేశాన్ని ప్రేమిస్తాడు, నాకు అదే కావాలి. ఈ దేశాన్ని ప్రేమించడంతో పాటు ఈ దేశంలో ఉన్న జ్ఞాన సంపదని ప్రేమిస్తున్నాడు కావాలి. అతను లేకపోతే ఎప్పటి నుంచో కాంట్రవర్సీ దీనివల్ల అసలు తలలు లేచిపోతాయి అని భయపెట్టేసిన కాంగ్రెస్ పార్టీ మధ్యలో నుంచి వచ్చిన, అంటే ఆ మార్గం నుంచి వచ్చిన మోడీ అసలు ఇది కాంట్రవర్సీ ఎందుకు అవుతుంది అని 1 డేలో ఎవ్వడూ ఏమీ మాట్లాడకుండా రామ జన్మభూమి ఇష్యూని క్లియర్ చేసి, ధర్మాన్ని స్థాపించి రామో విగ్రహవాన్ ధర్మ అని ప్రపంచానికి చాటి చెప్పిన శ్రీరాముడి అస్తిత్వాన్ని ఆ గుడి కట్టించడం ద్వారా కాపాడా లేదా? నేను మోడీకి నమస్కారం చేస్తానా లేదా? ఇంకెవడ నా దృష్టిలో అతను మగాడా కాదా? అతను పరమ హిందువా కాదా? ఇది నేనేమంటానంటే, మన అస్తిత్వాన్ని కాపాడినవాడు. దీని మతం అనద్దు, దీని మతం అని మాట్లాడదు. నా దేశపు సంపద ఏదైతే ఉందో దాన్ని కాపాడుతున్నాడు. అందుకని హ్యాట్స్ ఆఫ్ టు మోడీ. నేను మోడీకే ఓటు వేస్తా. రెండోది, మోడీ కాకపోతే, ఆ ప్లేస్లో మోడీ అనేవాడు కూర్చోకపోతే బీజేపీ అనే తీసేయండి, నేను దాన్ని కూడా వెంబడిస్తా. భారతీయ జనతా పార్టీ అనే తీసేయండి. నేను పార్టీకి సంబంధించిన వాడిని కాదు. భారతీయ జనతా, భారతీయ, ఇందులో 2 పదాలు ఉన్నాయి. భారతదేశం గురించి మాట్లాడేవాడు మోడీ. భారతదేశంలో ఉన్న